ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. గురుగారు నమస్కారం. సో గురుగారు ఏంటి అంటే ఆయన వయసు మళ్ళడం వల్ల ఏమన్నా వాచాలత్వం అట్లాంటిది వచ్చింది అనుకోవాలా గరికపాటి వారికి? సహజంగా వయస్సు వస్తున్న కొద్దీ చాదస్తం పెరుగుతుంది, ముదరష్టం పెరుగుతుంది. ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య బిడ్డలే వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసే విషయమే, నేనేం కొత్తగా చెప్పక్కర్లా. రైట్. ఈ గరికపాటి అనబడేటటువంటి వ్యక్తి మీద కొన్నాళ్ల క్రితం వరకు నాకు అపారమైన గౌరవం ఉండేది, అపారమైన గౌరవం. కాకపోతే ఈ గరికపాటి చాగంటికి ఏ పాటి, పోనీ ఏమన్నా ఘనాపాటి అంటే కాదు, ఘనాపాటియే కదా, ఏమీ కాదు. చాగంటి వారి యొక్క ప్రవచనాల విధానంలో ఆయనకి ధీటుగా పోటీగా రావాలని పడిన శ్రమ అంతా ఇంత కాదు. కానీ ఎంత చేసినా ఎవరూ దేకట్లేదు, పైకి రావాలి, 10 మందికి తెలియాలి. అప్పుడు ఆయన విధానం మారిపోయింది. ఆ విధానం ఎలా అనిపించిందంటే, నా మనసుకి తెలిసింది, నేను గ్రహించింది చెప్తున్నా. నన్ను ఇప్పుడు తిట్టుకు తెచ్చినా నేనేం చేయలేను అనుకో. ఒక కోటా శ్రీనివాసరావు, ఒక బాబు మోహన్, ఒక బ్రహ్మానందం, ఒక బట్టల సత్య అంటే మల్లికార్జును, ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఒక ఎంఎస్ నారాయణ, వీళ్ళ మాండలికాలని, వీళ్ళ విధానాలని, వీళ్ళ చతురోక్తుల్ని, ఎల్బి శ్రీరామ్ గారి యొక్క పట్టుని ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి తీసి ఆ కంటెంట్ని గరికపాటి వారు మొదలుపెట్టారా అనిపించింది. ఆ మాటల విధానం, ఆ వాడే మాటలు, ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే మీ పొంద, మీ శార్థం ఏమొచ్చి వస్తుంది, అట పోతుందా, ఇట ఉందా, ఎక్కడా లేదు. కానీ గరికపాటి మాట్లాడతారు. ఇప్పుడు జనాభా అంతా ఇది ఒక కొత్త కంటెంట్ అయినా గరికపాటి అనబడే వ్యక్తి మీద ఉన్న గౌరవం ఒక సమయం తర్వాత అధపాతాళానికి వెళుతూ వస్తుంది. లేకపోతే ఆసేతు హిమాచలమంతటి ఉన్నతత్వం, వ్యక్తిత్వం, అనన్యమైన కీర్తి ప్రతిష్ట, హిమాలయ ఎవరెస్ట్ శిఖరాలని మించి యావత్ ప్రపంచానికంలోనూ ఒక గొప్ప వ్యక్తిగా చాటపడ్డ మెగాస్టార్ చిరంజీవి గారిని సభావేదిక మీద సోదరీమణులు వచ్చి అడిగారని ఫోటో ఇస్తుంటే ఆయననే ఆక్షేపించి ఉంటే నేను వెళ్ళిపోతా అనంటే అక్కడే తెలిసిపోలా జ్ఞాన శూన్యత ఎంత ఉందో. అక్కడ తెలిసిపోలేదా? ఆ రోజు తర్వాత వరుస పెట్టి అందరూ దుయ్యబట్టారుగా, మాట్లాడారుగా, అయిపోయింది. ఆ రోజే చచ్చిపోయింది, నీ మంట కలిసిపోయింది, నీ గౌరవం అంతా. ఏనుగు గురించి ఎలక మాట్లాడింది, ఏనుగు గురించి ఎలక మాట్లాడింది. ఇప్పుడు గరికపాటి మీద 1000 రెట్లు బెటర్, 1000 రెట్లు కాదు 1,00,000 రెట్లు బెటర్ చిరంజీవి. తనకి తానుగా శ్రమించి, తనకి తానుగా నేర్చుకొని, తనకి తానుగా ఉద్యుక్తుడై డాన్సు చేశాడో, డైలాగు చెప్పాడో, నటించాడో, దర్శకుల చేతిలో ఒక బంకమట్టిగా మారి ఏ దర్శకుడు తనకి ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మ చేసుకొని బాహ్య ప్రపంచంలో చూపించగలిగాడు. నీ బొమ్మ నువ్వేం చచ్చావు? భారతం, భాగవతం, రామాయణం పుస్తకాలు, వీటిలో ఉన్నదేగా నువ్వు చెప్పింది. నువ్వు కొత్తగా ఏం చెప్పి చచ్చావు? వక్ర భాషలు ఇచ్చాడుగా. కొత్తగా ఏం చెప్పి చచ్చావు? వక్ర భాషలో, ఆ పిండాకుడు భాషలో, పుస్తకాల్లో ఉన్నది నువ్వు చెప్పావు. నువ్వు సొంతంగా చెప్పి చచ్చేదే ఉంది. కానీ చిరంజీవి అలా కాదు. నువ్వు చిరంజీవిని అన్నావు. ఇక్కడ ఎవరు జ్ఞానశూన్యులో తెలుసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఇప్పుడు గరికపాటి గారి మీద అభిమానం ఏదైతే ఉందో అది ఆయనే పోగొట్టుకున్నాడు. సరే, అది పోయింది పో. తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ కంటెంట్ 2 పెళ్ళాలు, దాని మీద ఒక రచ్చ, అది పోయింది పో. తర్వాత ఇంకొకటి. ఇప్పుడు ఈ విద్యార్థి యొక్క కంచంలో భోజనం నీకేమన్యాయం చేసింది? ప్రభుత్వం, పార్టీలు అనవసరం మనకి. ప్రభుత్వం పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం, అలాగే యూనిఫామ్ల పథకం, అలాగే వాళ్ళకి పుస్తకాలు, అలాగే ఆహారం అనే దాంట్లో ఒక మంచి బలాన్ని ఇచ్చే కోడిగుడ్డు ప్రభుత్వం ఇస్తోంది, వాళ్ళు పొందుతున్నారు. నీకెందుకు ముడ్లో మంట? నీకెందుకయ్యా? నిన్నేమన్నా అడిగారా? నువ్వేమన్నా డబ్బులు ఇస్తున్నావా? పిల్లికి బెచ్చం పెట్టని నువ్వు ప్రభుత్వం గురించి మాట్లాడతావా? మాట్లాడచ్చా? అసలు అవసరమా? పైగా దీనికి తోడు వీడెళ్ళి శోభనం పెళ్లి కొడుకులా కూర్చుంటాడు. నీకు 2 భార్యలు ఉన్నారని చెప్పి నువ్వు 2 శోభనాలు చేసుకున్నావని చెప్పి ప్రతివాడు మాట్లాడతాడా? తప్పు కదా,
తప్పు కదా. చాలా తప్పు కదా. సో ఇక్కడ పేద విద్య అంటే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇప్పుడు? అంటే నువ్వు చెప్పావని ప్రభుత్వం మానేయాలా? నువ్వు చెప్పావని ప్రభుత్వం మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటి? అసలు అది ప్రభుత్వాల పనే కాదంటున్నాడు. అదే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది? మహిళామణులకి ఒక చేయూతనిస్తోంది, నిరుద్యోగులకి ఒక చేయూతనిస్తోంది, పేద విద్యార్థులకు ఒక చేయూతనిస్తోంది. ప్రభుత్వం తన పని చక్కగా చేసుకుంటూ పోతే నిండైన పాలకుండలో గరికపాటి లాంటి ఉప్పురాయి పడిందా అనిపించింది. నిండైన పాలకుండ లాంటి ప్రభుత్వ పాలనలో గరికపాటి లాంటి ఉప్పురాయి పడిందా అనిపించింది. ఏం అవసరం? పైగా ఈయన వస్తే అందరూ తప్పుకోవాలి అంటే ఏదో అంటరాని వాళ్ళలాగా అందరినీ పక్కకి జరగండి అని చెప్పి అన్నాడు. అది ఎంత తప్పు? అది ఎంత తప్పు? నువ్వు దిగొచ్చావా? నువ్వేమన్నా దిగొచ్చావా? అరే మా బ్రాహ్మణ్యంలో మమ్మల్ని గొప్పగా చూస్తారు, కానీ వీళ్ళెవరూ లేకపోతే మా పనులు కావే. ఇదివరకు ఫోన్స్ లేవు. రే ఆ పాలేరుని పంపించి వాడు ఉన్నాడో లేదో చూడు, తొందరగా పనికి రమ్మని చెప్పి మనిషిని పంపించేవాళ్ళు. గుమ్మం బయట నుంచి అడుక్కునేవాళ్ళు, అయ్యగారు పనికి రమ్మంటున్నారు అని. ఇవాళ ఫోన్లు వచ్చాయి. పనమ్మాయి రాబోతే ఫోను, మంగళవాడు రాబోతే ఫోను, వడ్రంగివాడు రాబోతే ఫోను, డ్రైవర్ రాబడితే ఫోను. ఎందుకు? మేము లేకపోతే వాళ్ళు లేరు అని ఎందుకు బతకట్లే ఎవడైనా? ఈ కులమత ఘర్షణలు అనేవి ఇలాంటి ఛాందసవాదుల వల్లే వస్తాయి. మాట్లాడొచ్చా పేద విద్యార్థుల గురించి? నువ్వు ఎంత తప్పది అంటే దీని మీద ఏమన్నా వేరే ఏమన్నా కుట్ర లాంటిది ఏమన్నా కోణం? నా పిండాకుడు ఏం కుట్ర ఉంటుంది ఇందులో? దేనికి? ఈ రాజకీయ పరమైనటువంటి విధానాలు దీనికి ఆపాదించడం కరెక్ట్ కాదని నా భావన. రైట్. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, వాళ్ళు చెప్పారనుకో, ఈయన ఏమనాలి? తప్పు, నేను అట్లా మాట్లాడకూడదు, నేను 4 మంచి మాటలు చెప్పుకుంటూ పద్మశ్రీ స్థాయి దాకా వెళ్ళాను, అలాంటి నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పాలి. అసలు నువ్వే అలా మాట్లాడితే ఏమిటి దాని అర్థం? పేద పిల్లలకు పుస్తకాలు ఇస్తే కూడా ఈయనకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాల. అంటే ఒకటి తనని మర్చిపోతున్నారు అనే భావన కలిగిందేమో, ఇక తన విధానం పడిపోతోందనే భయం కలిగిందేమో, అందుకే అలా మాట్లాడారేమో. ఒక్కటి మాత్రం నిజం, గరికపాటి వారు వారి గౌరవాన్ని వారే కించపరుచుకున్నారు. ఆనాడు చిరంజీవి గారిని అన్నారు, తర్వాత భార్యలకి ఆస్తి పంపకాల్లో అన్నారు, తర్వాత అంటరాని వాళ్ళు అన్నట్టుగా వచ్చిన వాళ్ళని చూశారు. ఇప్పుడు పేద విద్యార్థుల మీద పడి బ్రతుకుతున్నారు. రేపు ఇంకేం ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా మాట్లాడతాడు ఆయన. ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా మాట్లాడతాడు ఆయన. మాట్లాడతాడు. ఏం అవసరం? ఎవరన్నా ఒక ఆమె వెళ్ళివరే నీ విప్పుకు తిరుగుతారా, ఇష్టమైతే చూడు, లేకపోతే కళ్ళు మూసుకు దొబ్బే అంటుంది. నీ పరువేమవుతుంది? ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏమిటంటే నలుగురితో నారాయణ అన్నట్టుగా నలుగురితోనూ చక్కగా సన్నిహితంగా స్నేహభావంతో ముందుకెళ్ళాలి తప్ప నేనే పెద్ద పోటుగాని అన్నట్టుగా మాట్లాడితే అది ఏదో ఒక రోజు ఆ పోటు మామూలుగా పొడవదు, అదే వెన్నుపోటు లేవకుండా పొడుస్తుంది. 100%. ఇది తెలుసుకోవాలి. కాబట్టి పేద విద్యార్థులకి పెట్టే అన్నం మీద, పేద విద్యార్థులకి ఇచ్చే యూనిఫామ్ల మీద, చివరికి పేద విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇచ్చే ఒక ఆ కోడిగుడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్హత లేదు, ఆలోచన ఉండకూడదు. అటువంటిది ఈయన మాట్లాడాడు అంటే కాదు గురుగారు. నాకు డౌట్ ఏంటంటే పేద పిల్లలు అంటే గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళంటే మామూలుగా దళితులు లేదంటే బీసీలు చిన్న చిన్న వర్గాల వాళ్ళే ఉంటారు కదా. అంటే బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళందరూ ఈయన చెప్పేది వినాలని ఏమన్నా ఆ మైండ్ సెట్ ఇంకా ఈయనకి ఇవ్వలేదని ఏమన్నా బాధగా ఉందేమో ఆయనకి. రోజు గుడ్డోడు పంపించలేదని బాధపడుతున్నాడేమో. ఎందుకు వచ్చిన గోల? అసలు ఇక్కడ ఏమిటన్న బ్రాహ్మలేంటి గడిది గుడ్డేంటి అన్న. ఇవాళ సరస్వతి కటాక్షం కలిగిన వాడు స్టేట్ ఫస్ట్ వస్తున్నాడు, అంతే. సరస్వతి కటాక్షం కలిగిన వాడు అంటే అది నచ్చట్లేదా గరికపాటికి? ఏముంది ఇప్పుడు ఆ మనిషి చెప్తున్నానుగా, గరికపాటి కాస్త మరి గరిక అనబడే విధంగా విలువలు పడిపోయినాయి. గరికపాటి వారి యొక్క విలువ గరిక కన్నా హీనమైపోయింది. ఆ గరిక గజేంద్రుడికి ఆహారం అవుతోంది. ఈ గరిక తినడానికి కూడా వీలు లేకుండా పోతోంది. దౌర్భాగ్యం నాన్న. ఎందుకు మాట్లాడాలి ఇలాంటి మాటలు? ఇక ఇప్పుడు అష్టావధానాలు శతావధానాలు ఎన్ని నాకైతే గరికపాటి వారిని చూస్తే మాత్రం ఒక్కటి గుర్తొస్తోంది. 7 సముద్రాలు ఈదిన గజ ఈతగాడు ఇంటి పక్కన బురదగుండలో పడి తెచ్చాట. అలా ఉంది. ఎందుకు ఏడవనా? పద్మశ్రీ అవార్డు వచ్చి కూడా ఇలా అందరితో ఇప్పుడు చూడు 100 పైబడి ఎలా మాట్లాడుతున్నారో ఆ మనిషిని. అవును, అవసరమా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి? నోరు లేదు అసలు. కాబట్టి జాగ్రత్తగా